పాలిటిక్స్లో ఈ మధ్య ఫ్రీబీస్, వెల్ఫేర్ స్కీమ్స్ లేదా సంక్షేమ పథకాలు చాలా బాగా చర్చలో ఉంటున్నాయి. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ వాటర్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ స్కూటీస్, ఫ్రీ స్వింగ్ మెషిన్స్, ఫ్రీ మిక్సర్స్, ఫ్రీ గోల్డ్. అవును, ఫ్రీ గోల్డ్. 8 grams గోల్డ్ కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఇవ్వడం మనం తమిళనాడు గవర్నమెంట్లో చూసాం. ఈ మధ్య బాగా చర్చించే విషయం ఏమిటంటే, ప్రజలకు ఈ విధంగా రకరకాల స్కీములతో డబ్బు పంచిపెట్టడం ద్వారా దేశం లేదా రాష్ట్రాలు శ్రీలంక లాంటి పరిస్థితికి వచ్చేస్తాయని. రెండో విధమైన చర్చ ఏమిటంటే, ప్రజలు కట్టే ట్యాక్స్ని ప్రజలకే ఖర్చు చేయడం ద్వారా తప్పేమిటి? ఈ రెండు వాదనలో ఎవరు కరెక్ట్? ఫ్రీబీస్ లేదా వెల్ఫేర్ స్కీమ్స్ కంట్రీ మీద, సొసైటీ మీద, ప్రజల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని రకాల పథకాలతో ఇది అమల్లో ఉంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సౌత్ ఇండియాలో తమిళనాడుని హోమ్ ఆఫ్ ఫ్రీబీ పాలిటిక్స్గా కన్సిడర్ చేస్తుంటారు. మీడియాలో మొట్టమొదటిసారిగా 2006లో తమిళనాడు గవర్నమెంట్ డిఎంకే పార్టీ ప్రజలకి ఫ్రీ కలర్ టీవీస్ పంచిపెడతామని ప్రకటించింది. 2011లో స్టూడెంట్స్కి ఫ్రీ ల్యాప్టాప్స్, బీపీఎల్ ఫ్యామిలీస్కి అనగా బిలో పవర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్కి ప్రతి నెల 35 kg ఫ్రీ రైస్, ఫ్రీ మిక్సర్, ఫ్రీ గ్రైండర్ ఇస్తామని ప్రకటించింది. అయితే అప్పటి అపోజిషన్ పార్టీ అయిన ఏఐఏడిఎంకే వీటిని చాలా క్రిటిసైజ్ చేసింది. In this election is the all-pervasive corruption indulged in by Mr. Karunanidhi, his family members, his party members, his ministers, the entire DMK. కానీ 2011లో వారి మేనిఫెస్టోలో కూడా ఫ్రీ ల్యాప్టాప్స్, ఫ్రీ మిక్సర్స్, ఫ్రీ గ్రైండర్స్, ఫ్రీ మినరల్ వాటర్ ఫర్ బీపీఎల్ ఫ్యామిలీస్ అండ్ 4 grams గోల్డ్ ఫర్ మంగళసూత్ర ఇస్తామని అప్పటి అపోజిషన్ పార్టీ లీడర్ జయలలిత గారు ప్రకటించారు. దేశంలోని సంచలనంగా ప్రకటించిన ఫ్రీబీస్ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అరవింద్ కేజ్రీవాల్ పవర్లోకి వచ్చి. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఏ ఫ్రీబీస్ మంచివి, ఏ ఫ్రీబీస్ మంచివి కాదు? అంటే వీటిని అపోజ్ చేసే బీజేపీ పార్టీ కూడా ఈ రెవడీ కల్చర్ని ఫాలో అవుతుంది. 2022లో రాణి లక్ష్మీబాయి యోజన పేరు కింద ఫ్రీ స్కూటీస్ని ప్రామిస్ చేశారు. యూపీలో ఫ్రీ సిలిండర్, ఫ్రీ ల్యాప్టాప్స్, 1 lakh rupees అంటే ₹1,00,000 పెళ్లి చేసుకునే వారికి ప్రామిస్ చేశారు. దీంతోపాటు రైతులందరికీ 5 సంవత్సరాల పాటు ఉచిత కరెంట్ ప్రామిస్ చేశారు. అయితే ఫ్రీబీస్లో మొత్తం 2 రకాల ఫ్రీబీస్గా పరిగణించబడతాయి. 1 మెరిట్ ఫ్రీబీస్, 2 నాన్ మెరిట్ ఫ్రీబీస్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ని ఫ్రీబీగా కన్సిడర్ చేయరు, ఎందుకంటే ప్రజల యొక్క బేసిక్ నీడ్. సో వాటిని ఫ్రీబీస్గా అనకూడదని వాటిని బేసిక్ నీడ్గా మాత్రమే భావిస్తారు. సొసైటీలో ప్రజలకి ఉన్న భేదభావాలని తీసివేయడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని అందరూ ఏకీభవిస్తారు. సో వీటిని ఫ్రీబీస్గా భావించవలసిన అవసరమే లేదు. అయితే ఇక్కడ ఉదాహరణగా ఒకే స్కీమ్ మెరిట్ అండ్ నాన్ మెరిట్ ఫ్రీబీగా ఎలా అనబడుతుందన్నది మనం చూద్దాం. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్స్. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ ఫార్మర్స్ అనే స్కీమ్ చాలా మంచి స్కీమ్. రైతులు కరెంటు భారం వారి మీద లేనందున మంచి విత్తనాలు, మంచి ఎరువులు వాడి మంచి రాబడిని పొందుతారని మనం భావిస్తుంటాం. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా మంచి స్కీమ్గా పరిగణించబడుతుంది. అయితే పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం ద్వారా రైతులు ఎటువంటి మీటర్ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు మోటార్ రన్నింగ్, అధిక మోతాదుగా వాటర్ అవసరమయ్యే క్రాప్స్ లాంటివి వేసి గవర్నమెంట్ మీద అదనపు భారం పడేలా చేసుకుంటున్నారు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ ద్వారా కొన్ని రాష్ట్రాల్లో ఉపయోగం ఉన్న పంజాబ్ లాంటి రాష్ట్రంలో 10 నుంచి 12,000 కోట్ల రూపాయల అధిక భారం ఆ రాష్ట్ర బడ్జెట్ మీద పడుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అయితే ఇవన్నీ గవర్నమెంట్కి తెలియకుండా జరుగుతుందా? అయినా సరే గవర్నమెంట్ ఎందుకు వీటన్నిటిని కొనసాగిస్తుంది? ప్రతి పార్టీకి ఎలక్షన్లో అయ్యే ఖర్చు దాదాపు 10,000 కోట్లు, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. అయితే పవర్లో ఉన్న పార్టీలు ప్రజల్ని ఆకర్షించడానికి పబ్లిక్ మనీని గవర్నమెంట్ మార్కెటింగ్ స్కిల్స్ కోసం ఉపయోగించి వీటిని వారికి అందిస్తూ ఉంటారు. డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకే మనీని డిపాజిట్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల స్కీమ్ ఆయన పవర్లోకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడిందని భావిస్తారు. తెలంగాణ గవర్నమెంట్లో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇటువంటి పథకాలను చాలా అమల్లోనే ఉంచింది. ఇలా డబ్బును ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా అందించడం ద్వారా కొంతమంది నుంచి వచ్చే వాదన ఏంటంటే ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. పబ్లిక్ మనీని గవర్నమెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్గా యూజ్ చేయడం కనబడుతుంది. దీని ద్వారా లాభపడే ప్రజలు ఉన్నారు, కానీ దాని ద్వారా రాష్ట్ర బడ్జెట్కి ఎంత లాభం, ఎంత నష్టం, రాష్ట్రాలు ఎంత ఆర్థిక సంక్షోభంలోకి లోనవబడుతున్నాయి అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉచిత పథకాలు ఏవి ఎప్పుడూ ఉచితం కాదు. ఎంత నిరుపేదవాడైనా గవర్నమెంట్కి ఏదో విధంగా ట్యాక్స్ రూపంలో కడుతూనే ఉంటాడు. వాటి నుంచి వచ్చేవే ఈ ఉచిత పథకాలు. ప్రజలు వాటి ద్వారా రాష్ట్రానికి తమకు జరిగే ఎఫెక్ట్ని తెలుసుకోవాల్సిందిగా
లెక్కకు మించిన అప్పులతో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. ఏడాది ప్రతిపాదిత అప్పులను 6 నెలల్లోనే తీసుకోవడంతో మిగిలిన రోజుల పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు. ఎకనామిక్ క్రైసిస్ కి దగ్గరగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సౌత్ ఇండియా నుంచి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మిగిలిన రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఛత్తీస్గఢ్. అదే 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టాప్ బ్యూరోక్రట్స్తో చేసిన మీటింగ్లో తెలిసింది ఏంటంటే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ సబ్సిడీస్ వీటికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. జనరల్గా మాట్లాడుకుంటే రాష్ట్రాల ఆర్థిక సంక్షోభంలోకి కారణంగా కోవిడ్-19 కోవచ్చు. కానీ ఎకనామిక్ యాక్టివిటీలో స్లోడౌన్ 2019 నుంచే మనం చూస్తున్నాం. డిక్లైన్ ఇన్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, బారోయింగ్స్ ఇంక్రీస్డ్, ఏబుల్ టు ఫైనాన్స్ దర్ స్పెండింగ్స్. రాష్ట్రానికి ఎటువంటి సొంత ఆదాయం లేనందున రాష్ట్రాలు ఎక్కువగా అప్పుల మీద ఆధారపడుతున్నాయి. వాటి ఖర్చు కోసం అప్పుల మీద ఆధారపడడంతో అదనపు భారం తమ బడ్జెట్ మీద పడుతుంది. బెంగళూరులో బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్ఆర్ భానుమూర్తి గారు పేర్కొన్నది ఏమిటంటే 14th ఫైనాన్షియల్ కమిషన్ తర్వాత స్టేట్స్కి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఖర్చు చేయడానికి ఇచ్చిన వెసులుబాటును స్కీమ్స్లో ఖర్చు చేస్తున్నారు. స్టేట్ రెవెన్యూస్ అంటే స్టేట్ యొక్క రాబడి తక్కువగా ఉన్నా సరే స్కీమ్స్ మీద ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు. దీని ద్వారా స్టేట్ యొక్క డెప్ట్ టు జీడిపి రేషియో ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్టేట్ తన ఖర్చులను తానుగా చేసుకోవడానికి ఎంత క్యాపబుల్లో ఉన్నదనేది ఇది తెలియజేస్తుంది. సిఏజీ, క్యాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్. ఈ సంస్థ ప్రతి స్టేట్ యొక్క ఫైనాన్స్ మీద పనిచేస్తూ ఉంటుంది. క్యాగ్ ఇచ్చిన రిపోర్టు ద్వారా లాస్ట్ 5 yearsలో స్టేట్స్ కట్టే ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. దీనికి రిజల్ట్ ఏంటంటే స్టేట్స్ డెట్ ట్రాప్లో చిక్కుకుపోతున్నాయని అర్థమవుతుంది. డెట్ టు జీడిపి రేషియోలో ఆంధ్రప్రదేశ్ తాలూకు రేషియో 32.4%గా ఉంది. పంజాబ్ అండ్ ఉత్తరప్రదేశ్లో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్లో విన్ అవ్వడానికి ఈ 2 గవర్నమెంట్లు చాలా స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేశాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన స్కీమ్స్ ఏమిటంటే ప్రతి నెల ప్రతి ఇంటికి 300 యూనిట్లు ఉచిత కరెంటును ప్రకటించారు. దాంతోపాటు 1000 రూపాయల ధనాన్ని ప్రతి మహిళకు ఇస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్స్ ద్వారా పంజాబ్ స్టేట్కి 20,000 కోట్ల అదనపు భారం మొయ్యాల్సి వస్తుంది. ప్రతి ఏటా ఇది రాబడి ఉంటే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ పంజాబ్ ప్రభుత్వం చెల్లించాల్సిన లోనే 2.82 లక్షల కోట్లుగా ఉంది. పంజాబ్ ప్రభుత్వం తాలూకా డెప్ట్ టు జీడిపి రేషియో 53%. అంటే ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో, అప్పుల్లో నెంబర్ 1 పొజిషన్లో పంజాబ్ ఉంది. 20% ఉండాలని సూచించగా పంజాబ్ 53%గా ఉన్నది. మరోపక్క ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఫ్రీ సిలిండర్స్ ఇస్తామని, పెళ్లి చేసుకునే వారికి 1,00,000 రూపాయలు సాయం చేస్తామని ప్రకటించింది. క్యాగ్ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారంటే ఉత్తరప్రదేశ్ తాలూకా ఇంట్రెస్ట్ కట్టే శాతం లాస్ట్ 5 yearsలో 6%గా పెరిగింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్ తాలూకా డెప్ట్ పొజిషన్ వీటన్నింటికన్నా దారుణంగా ఉన్నదని పేర్కొన్నారు. 2021-22 గాను ఆంధ్రప్రదేశ్ తాలూకా అవుట్ స్టాండింగ్ లోన్స్ 3.89 లక్షల కోట్లు. డెప్ట్ టు జీడిపి రేషియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 32.4%గా ఉంది. న్యూస్ ఛానళ్ళు, ప్రతిపక్షాలు వీటి కోసం ఏం మాట్లాడుతున్నాయని కాసేపు పక్కన పెట్టి ఆర్బీఐ వీటి గురించి ఏముంటుందో చూద్దాం. నవంబర్ 2021లో ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో దేశంలో 18 రాష్ట్రాలు డెప్ట్ టు జీడిపి రేషియో 31.2%గా ఉంది. అయితే లాస్ట్ 10 ఏళ్లలో వీరికున్న డెప్ట్ టు జీడిపి రేషియో 22.6% మాత్రమే. ఆర్బీఐ మరో పాయింట్ని పేర్కొంటూ మార్కెట్ బారోయింగ్స్ ని సూచించింది. ఒక స్టేట్ తాలూకా జీడిపిలో 63% మార్కెట్ బారోయింగ్స్ గానే ఉన్నాయి. మార్కెట్ బారోయింగ్స్ స్టేట్ యొక్క అప్పుల్లో బిగ్గెస్ట్ షేర్ గా అవే ఉంటాయి. మార్కెట్ బారోయింగ్స్ అంటే సెక్యూరిటీ లోన్స్. మార్కెట్ బారోయింగ్స్ ని సెక్యూరిటీగా పెట్టి రాష్ట్రాలు తీసుకొచ్చే లోన్స్ ని జీడిపిలో 63%గా ఉన్నాయి. ఇదంతా స్టేట్ ఇన్కమ్ మీద కాన్సన్ట్రేట్ చేయని కారణంగా జరుగుతుంది. స్టేట్స్కు సెంట్రల్ నుంచి జిఎస్టీ అండ్ సెంట్రల్ రెవెన్యూస్లో కొంత పార్ట్ లభిస్తుంది. అయితే ఇండివిజువల్ ఇన్కమ్ స్టేట్స్కి చాలా తక్కువ ఉండడంతో వచ్చిన ఇన్కమ్ను కూడా వెల్ఫేర్ స్కీమ్స్ మీద మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మన రాష్ట్రంలో అందుకే గవర్నమెంట్ ట్యాక్సెస్ చాలా అధికంగా ప్రజల మీద వేస్తున్నారు. ఎక్సైజెస్ ఆన్ ఆల్కహాల్, పెట్రోల్ మీద వ్యాట్, రెవెన్యూ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్స్ అండ్ ప్రాపర్టీస్. ఇలా ఉన్న ఇన్కమ్ సోర్సెస్ నుంచి ట్యాక్సెస్ ఎక్కువ చేసి గవర్నమెంట్ మళ్ళీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదనే ఖర్చు చేస్తుంది. దీని ద్వారా గత 15 ఏళ్లలో హైయెస్ట్ డెట్ బర్డెన్కి మన రాష్ట్రం చేరుకున్నది. వెల్ఫేర్ స్కీమ్స్ మీద మాత్రమే దృష్టి పెట్టి అప్పుల్ని తీర్చకపోతే రాష్ట్రం పరిస్థితి శ్రీలంక లాగా మారడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఎక్స్పర్ట్ సూచించేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫిస్కల్ కౌన్సిల్ ఆర్ ఇంటర్స్టేట్ మెకానిజంని స్టార్ట్ చేయాలి. ఎఫ్ఆర్బిఎం ప్యానల్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలా చూడడం, డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎందుకు ఖర్చు చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటన్నది చూడడం
ఈ కౌన్సిల్ తాలూకా ముఖ్య ఉద్దేశం. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్గా కలిసి ఫెడరల్ కార్పొరేషన్ ఫామ్ చేయాలి. ఫెడరల్ కార్పొరేషన్ ఫామ్ చేసి స్కీమ్స్ టు రెడ్యూస్ ది డెట్ జీడిపి రేషియో, అవుట్కమ్ డాక్యుమెంటేషన్, ప్రజలకి మేలు కలుగుతూనే రాష్ట్రానికి దుస్థితి రాకుండా ఉండే స్టెప్స్ వేయాలి. వెల్ఫేర్ స్కీమ్స్ని ఫిస్కల్ ప్రుడెన్స్ మైండ్లో ఉంచుకొని ప్రకటించాలి. ది ప్రింట్ మీడియా ఇచ్చిన రిపోర్ట్లో రాష్ట్రాలకు ఎటువంటి రాబడి లేనందున అధికంగా లోన్ల మీద డిపెండ్ అయ్యి, ట్యాక్సుల మీద డిపెండ్ అయ్యి జనాలకి అధిక భారాన్ని సృష్టిస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తాలూకా చెల్లించవలసిన మొత్తం భారం 7.76 లక్షల కోట్లు ఉన్నదని ఈ రిపోర్ట్లో పేర్కొన్నది. అంటే డెట్ టు జీడిపి రేషియో పంజాబ్ కంటే అధికంగా 76%. అంటే దేశంలోనే మొట్టమొదటి స్థానంలో అప్పుల్లో మన రాష్ట్రం ఉన్నది. ఎటువంటి రైట్ స్టెప్స్ తీసుకొని అప్పులను తీర్చకపోతే మన రాష్ట్రం త్వరలో దివాళా స్థితికి చేరుకుంటుందని క్యాగ్ సంస్థ విమర్శించడం కూడా ఈ రిపోర్ట్లో పేర్కొన్నది. ఈ వీడియోని మీకు సాధ్యమైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. రాష్ట్ర స్థితిని మనం ఒక్క రోజులో మార్చలేకపోవచ్చు, ఒక వీడియోతో మార్చలేకపోవచ్చు, కానీ దీన్ని అత్యంత ఎక్కువ మందికి తెలియజేయడంలో మీ పాత్ర కూడా ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.